హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏం చూద్దామంటే, మీరు ఆల్రెడీ తమిళలో చూసుంటారు. హౌ టు ఎక్యూప్ వెపన్ గ్లోరీ ఇన్ లాబీ. కొంతమందికి అయితే అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, అది ఎలా ఎక్యూప్ చేయాలో కూడా తెలియదు. సో ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మనం అది ఎలా ఎక్యూప్ చేయాలో చూసుకుందాం. అలాగే కంట్రోల్స్ సెట్టింగ్స్ కూడా చూసుకుందాం. సో ఇదే నా వెపన్ గ్లోరీ, నా వెపన్స్ చూసుకోండి. ఇదే మీకు కూడా అలాగ వస్తుంది మీ వెపన్ గ్లోరీ ఎక్యూప్ చేస్తే. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. మీకు కింద కార్నర్లో ఎఫ్ సింబల్లో ఒక లోగో ఉంటుంది కదా, దాన్ని మీరు ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే మీకు ఇలాగా 6 ఆప్షన్స్ అయితే వస్తుంది. అందులో లీడర్ బోర్డ్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే ఇలాగ ఉంటుంది. సో అక్కడ మీరు చూసారంటే ర్యాంక్ కింద వెపన్స్ ఉంటుంది. వెపన్లోకి వెళ్ళండి. వెళ్ళారా? ఇక్కడ BRCS ఉంటుంది. మీకు టాప్లో పైన లొకేషన్ సింబల్ ఉంటుంది. ఆ లొకేషన్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలాగా చూపిస్తుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు అలా చూపిస్తుంది. మీకైతే అక్కడ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తిరుపతి అని ఏముండవు. సెలెక్ట్ చేయమంటుంది. ఆ రీజియన్లో మీరు ఇండియన్ సెలెక్ట్ చేయండి. డివిజన్లో మీరు ఏ డివిజన్, ఆంధ్రానా అలా ఆంధ్ర అలా సెలెక్ట్ చేసుకున్నాక సబ్ డివిజన్లో మీరు ఏ జిల్లాని సెలెక్ట్ చేసుకొని అలా కన్ఫర్మ్ ఇచ్చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా మీరు గేమ్స్ ఆడొచ్చు. ఇది ఓన్లీ CSBR ర్యాంక్డ్ మ్యాప్లోనే వస్తుంది, ఇంకే దేంట్లో రావు. మీరు CSBRలో ఏదైనా ఒక గన్ ఎక్కువగా వాడుతూ ఉంటే మీకు దాంట్లో పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది. మీకు ఇలా కనబడుతుంది కదా, 34,461 ఇలా పాయింట్స్ యాడ్ అవుతుంది. ఆ పాయింట్లో మీరు ఎన్నో ప్లేస్లో ఉన్నారు, ఆడ మీకు లాబీలో అదే ఆటోమేటిక్గా ఎక్యూప్ అయిపోతుంది. వన్స్ ఇది ఎక్యూప్ అయినాక మీకు మినిమం లెవెల్ అనేది ఉండాలి. మినిమం లెవెల్ 1000లో ఉంటుంది, లేదా 1500 ఉంటుంది. ఈ 1000-1500 పాయింట్స్ మీరు వెళ్తే దాని తర్వాత మిగతా ఉన్న పాయింట్స్ మీరు ఆడి ఎక్కించుకొని ఎక్కువ పాయింట్స్కి వెళ్తే మీరు నెంబర్ 1కి వెళ్ళొచ్చు. 100 నుంచి నెంబర్ 1కి వెళ్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇలాగే ఎక్విప్ చేసుకోవాల్సింది అయిపోతుంది. సింపుల్. ఓకే ఫ్రెండ్స్, అంతే. ఇప్పుడు నెక్స్ట్ మనం కంట్రోల్ గురించి మాట్లాడదాం. కంట్రోల్ ఏమంటే, మీరు మొబైల్స్ మారుస్తూ ఉంటారు. మొబైల్స్ మారుతూ ఉన్నప్పుడు మీ కంట్రోల్ మీకు సెట్ అవ్వదు. మీ పాత మొబైల్లో ఉన్న కంట్రోల్ కొత్త మొబైల్కి కరెక్ట్గా పెట్టలేరు. అప్పుడు మీరు ఇబ్బంది పడుతురు. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ ఉంది. కంట్రోల్ని మనం సేవ్ చేసుకోవచ్చు అకౌంట్లో సేవ్ చేసుకొని మన ఎన్ని అకౌంట్లకైనా, ఎన్ని మొబైల్స్ అయినా, డివైసెస్ ఓపెన్ చేసి ఆ కంట్రోల్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఆ కంట్రోల్ పెట్టి సేవ్ చేసి మనం ఆడుకోవచ్చు. ఇలాగ ఒక ఆప్షన్ అయితే ఉంది. మనం చూద్దాం గేమ్లో ఎలా అది అప్లోడ్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి చూద్దాం. మీరు గేమ్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక మీకు లాస్ట్లో అకౌంట్స్ అండ్ బేసిక్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, మీరు దాన్ని అయితే ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేశాక మీకు సెట్టింగ్స్, సైన్ ఇన్స్ ఒక ఆప్షన్ ఉంది. అప్లోడ్, డౌన్లోడ్ 2 ఆప్షన్ కనబడుతుందా మీకు? ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీరు ముందు మీ కంట్రోల్ బాగా పెట్టుకొని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసేసాక అంతే, వన్స్ మీ డివైస్లో అది అప్లోడ్ అయినాక మీ అకౌంట్లోది మీ కంట్రోల్ సేవ్ అయిపోతుంది. మీ కంట్రోల్ అప్లోడ్ చేసేస్తే ఆటోమేటిక్గానే అకౌంట్లో మీ సెట్టింగ్స్ అనేది సేవ్ అయిపోతుంది. మీరు ఎక్కడ ఏ డివైస్లో మీ అకౌంట్ ఓపెన్ చేసినా కంట్రోల్ అట్టే సేవ్ అయిపోయి అదే కంట్రోల్ మీకు ఓపెన్ అయిపోతుంది. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏది నచ్చిందో అది కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్తో వస్తుంది. ఓకే గైస్, దట్స్ ఇట్. వెపన్ గ్లోరీ ఎలా ఎక్విప్ చేయాలో చూసుకున్నాం. కంట్రోల్ సెట్టింగ్స్ ఎలా మనం సేవ్ చేయాలో చూసుకున్నాం. ఇదే రోజుటి వీడియో. బై. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం.